జెండాపై కపిరాజు అంటే అర్జునుడి రథం మీద ఉన్న జెండాపై సాక్షాత్తు హనుమంతుడు ఉంటారు. ఈ మాట మనందరికీ తెలుసు. మరి ఆ హనుమంతుడు అర్జునుడి చేతిలో ఓడిపోవడం వల్ల జెండాపై ఉండాల్సి వచ్చిందని మీకు తెలుసా? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఒకసారి అర్జునుడు రామేశ్వరం దగ్గర శ్రీరాముడు నిర్మించిన రామసేతువును చూసి మనసులో ఇలా అనుకున్నాడు. శ్రీరాముడి బాణాలకి ఎదురు లేదు. ఆయన బాణాలతో దేన్నైనా సాధించగలరు. మరి అంతటి శ్రీరాముడు తన బాణాలతో వంతెన కట్టకుండా ఈ రాళ్లతో వంతెన కట్టడం ఏంటి? తన బాణాల మీద రాముడి నమ్మకం లేదా అని నవ్వుకుంటుంటే ఇంతలో హనుమంతుడు ప్రత్యక్షమయ్యి అర్జునుడితో ఇలా అన్నారు. అర్జున, నువ్వు శ్రీరాముడి పరాక్రమాన్ని తెలివిని అవమానించేలా మాట్లాడుతున్నావు. బాణాలతో నిర్మించిన వంతెనని ఎలుగుబంట్లు కోతులతో కూడిన వానరసేన ఎక్కితే వెంటనే కూలిపోతుంది. అందుకే రాముడు రాళ్లతో వంతెనని కట్టారు. ఒకవేళ నువ్వు అనుకున్నది నిజమైతే నీ బాణాలతో నువ్వే వంతెన నిర్మించు. నేను ఒక్క అడుగు వేసి దాన్ని కూలిపోయేలా చేస్తాను. అలా చేయకపోతే నీ జెండాకి చిహ్నంగా ఉంటాను అని ప్రతిజ్ఞ చేశారు. అర్జునుడు కూడా అలాగే వంతెన కట్టి నువ్వు దీన్ని విరగ్గొడితే గాంధీవంతో సహా నేను అగ్నిలో ప్రవేశిస్తాను అని ప్రతిజ్ఞ చేస్తాడు.